ఆ విజువల్ చూస్తుంటే మెగాభిమానులకి పూనకాలు వచ్చేస్తాయి. ఎందుకంటే ఒక అద్భుతమైన ఘట్టం అది, ఒక అద్భుతమైన పిక్చర్ అది. చిరంజీవి గారి దగ్గర నుంచి ఇప్పుడున్న హీరోల వరకు, రేపు రాబోయే మెగా ఫ్యామిలీలో వచ్చే హీరోల వరకు కూడా ఈ పిక్చర్ ఎప్పుడు కూడా చిరస్థాయిగా నిలిచిపోతుంటుంది. ఎందుకంటే మోదీ అన్న ఆయన సామాన్యమైన వ్యక్తి కాదు, హ్యాట్రిక్ ప్రధానమంత్రి, దేశంలోనే తనదైన ముద్ర వేసుకున్న నాయకుడు. చిరంజీవి కూడా తనదైన హీరోయిజాన్ని చూపించిన పవర్ఫుల్ మెగాస్టార్. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 100% స్ట్రైక్ రేట్ 2021 పవర్ స్టార్, కోట్లాది మందికి దేవుడు ఆయన. మరి ముగ్గురు కాంబినేషను, ఆ ఆనందం, ఆప్యాయత, అనురాగం ఒకటా రెండా అసలు వర్ణించడానికి తెలుగు పదాల్లో పదాలే ఉండవేమో, అంత అద్భుతమైన పిక్చర్ అది. చిరంజీవి గారు చిన్న పిల్లోడైపోయిన సందర్భం అండి, అది చూడముచ్చటగా ఉంటుంది. ఎందుకంటే అలా పట్టుకుండా చిన్నప్పుడు ఈరోజు రామ్ చరణ్ ఏ రకంగా లాలించారో, చిన్నప్పుడు పవన్ కళ్యాణ్ ఏ రకంగా లాలించాడో అక్కడికి వచ్చేసాడు ఈయన. ఈ ఏజ్లో కూడా అక్కడికి వచ్చేసాడు ఈయన. మనవలు ఉన్నారు కానీ అన్నీ మర్చిపోయాడు ఆయన స్టేజ్ మీద చిరంజీవి. ఆ సీన్ చూస్తే మనకి వీళ్ళిద్దరిని చూసి ఆయన ఎంత ఆనందపడిపోతున్నాడు చూడండి. అసలు మోదీ గారు అంత ఆనందపడవలసినంతట ఏముంది అంటే వాళ్ళిద్దరూ సామాన్యులు కాదని మోదీకి తెలుసు. ఎందుకంటే అది ఒక్కొక్కరిని చూస్తుంటే అది ఒక రకమైన ఆత్మీయ బంధం తన్నుకొస్తుంది. దాన్ని ఎవరు సృష్టించింది కాదు, ఆర్టిఫిషియల్ కాదు, అది అభిమానంతో, అనురాగంతో, ఆప్యాయంతో వచ్చే ఆనందం అది. ఆ ఆనందమే ఆ ముగ్గురు పిక్చర్లు చూస్తుంటే అదరహో అంటుంది. ఎప్పటికీ కూడా ఆ బొమ్మే.